सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणे మా చేపట్టుకోవాలి కూడా అలా పట్టుకుని వివాహ చేపట్టుకుని సరిపోతుంది గట్టి పట్టుకో వాం సర్వం చెప్పండి స్వామి వాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణే నమస్తావాహిత శ్రీ మహాగణాధిపతే నమః వేదోక్త ఆనందకర్పూరః దివ్యమంగళనైరాజనాయ సందర్భయామి ఆర్తిస్తోని జై శ్రీ మహాగణపతి స్వాముల వారికి జై ఇలారామాంజనేయ స్వాముల వారికి జై ఆంజనేయ స్వాముల వారికి జై కుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద పక్కన పెట్టుకోమని అష్టపది నాగదేవతామాపాహయామి స్థాపయామి ప్రకల్పయామి అమ్మాకల్పాకల్పయామి యమైత్వాగ్రాపయామి కందేత్వాగ్రదేవయామి వమృత్వాగ్రే అమృతోపహారైవేత్వర్పయామి సందర్భాగ్రే సర్వోపచారైః సంపూజయామి స్వామి కుడిచేత అక్షరం वां विष्णे ताते समरेश प्रवाच्याजाच कत्तमगमन्मन्त्र संवदे आरापदं पुरुषं प्रथमं वश्वपावणो सरभायर्षि बन्धवे रक्षार्थं दीक्षार्थं नियमार्थं रक्षाकङ्करदान मुहूर्तः सुमुहूर्तोऽस्तु सुमुहूर्तकाले सूर्यादीन नवानां ग्रहाणां ये ग्रहाः अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु अक्षत्र पట్టుకోమ నువ్వు ఎడం చేతిలో మార్చుకోమ్మా స్వామి ఎడం చేతికి కంగణ కట్టండి మీ ఆవిడకి वां रहस्याक्षत्रवद्भुद्धवष्टयं दुष्टवदोग्रवीरो इन्द्रस्वामेन मञ्जतसेन मध्यमितो वातेन सकरेण रक्षार्थं दीक्षार्थं नियमार्थं रक्षाङ्गदानमुहूर्तः सुमुहूर्तकाले सूर्यादीन नवानां ग्रहाणां ये ग्रहाः अत्यन्तानुकूल्यता फलसिद्धिरस्तु तथास्तु సోమనాథ్ గారు చటారి కావాలండి సోమనాథ్ గారు చటారి कार्यक्रमे गणपति समस्त लक्ष्मण देवताः सीतारामचंद्र स्वामी देवताः दिव्यानुग्रह फल सत्यर्थो वार्षिकाधारणं करिष्ये ఇప్పుడు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివార్లకు అమ్మవార్లకు వార్షికాధారణ జరుగుతున్నది. అందరూ కూడా కరుణారా వీక్షిస్తూ ఉండాలి. నువ్వు కాస్త ఇటు ముందలకి వేసుకో, పిల్లలు అటు కూర్చుంటారు. నువ్వు ముందలకి వేసుకో కొద్దిగా. వాం ద్రవందే రాజావృణో ద్రవందే వా బృహస్పతిః ద్రవందేంద్రశ్చాగ్నిచరాష్ట్రో ధారయతాం ద్రవం ద్రవో వాం ద్రవందే రాజావృణో ద్రవందేవో బృహస్పతిః ద్రవందేంద్రశ్చాగ్నిచరాష్ట్రో ధారయతా ద్రవం ద్రవో అదే పెట్టు కొత్త కుంకుమ వేయకుండా పెడతారు డబ్బాలో ఉంచి డబ్బా అది కుంకుమ డబ్బా గంధం కూడా అట్టే ఉంది. గంధం కొడుతుంది వాం ద్రవందే రాజావృణో ద్రవందే వా బృహస్పతిం ద్రవో ధ్రువేణ హవిషా ధ్రువం ద్రవందే రాజావృణో ద్రవందే వా బృహస్పతి ద్రవందేంద్రశ్చాగ్నిచరాష్ట్రో ధారయతాం ద్రవం ద్రవో వాం శుభకే శిరారోహ శోభయంతే ముఖం మమ శుభకం శోభో భూయాగం లంజభాం గురు త్వాం జాతవేదసే సునవామ స్వామరాతీయతో నిదహాది వేదః సనవృదుర్గాని విష్మ నావే వసంతో దురుతాత్యగ్నిః. ఇది వార్షికాధారణ ముహూర్తః సుముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీన నవానాం గ్రహాణాం ఏ గ్రహాः అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు తథాస్తు. దేవుడు కాడు డబ్బా ఉంది గన్నం డబ్బా ఇవ్వండి. మనము అక్కడ మన అయోధ్యలో మనది బాలరాముడు అయితే కనుక మన గ్రామంలో మనది కళ్యాణ రాముడు. మరి మన గ్రామంలో ఉన్న కళ్యాణ రాముడికి ఎంతో వైభవపేతంగా మరి సీతమ్మ అమ్మవారికి ఇచ్చి మరి అంగరంగ వైభవపేతంగా మన గుజ్జలమూడి గ్రామ పుర ప్రజల సహాయ సహకారం అంటే కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో వైభవపేతంగా నిర్వహించబడుతూ ఉన్నాము మరి సంవత్సరం కూడా. మరి అదే భాగంగా మరి ఈరోజు కూడా
శ్రీరామనవమి పురస్కరించుకొని మన పుర ప్రజల సహాయ సహకారం వచ్చి ఆ యొక్క సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో వైభవయుతంగా నిర్వహించబడుతూ ఉన్నాము. ఆ కళ్యాణ మహోత్సవంలో ఘట్టంలో భాగంగా మరి మనం ఏ విధంగా అయితే కంకణ ధారణ చేసుకుని ఉన్నామో కళ్యాణ మహోత్సవంలో స్వామివారి ప్రధానమూర్తి స్వామివారికి అమ్మవారికి కూడాను దీక్షాధారణ చేయాలి. అంటే వారికి కూడా కంకణాలు కట్టాలి. ఎందుకు కట్టాలి అంటే దీక్ష కొరకు రక్ష కొరకు ఈ కళ్యాణ మహోత్సవం అయిపోయిన వరకు కూడాను మేము కళ్యాణమూర్తులు ఎక్కడే ఉంటాము, మన గ్రామంలోనే ఉంటాము అనేటువంటి యొక్క నియమ నిష్టల కొరకు అమ్మవారికి అయ్యవారికి కంకణ ధారణ కట్టాలి. ఇప్పుడు ఆ యొక్క ఘట్టాన్ని జరిపిస్తూ ఉన్నాము. అందరూ కూడా రుణారా వీక్షిస్తూ ఉండండి. వాం ధ్రువంతే రాజావృణో ధ్రువంతే అభా బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చ అగ్నిశరాష్ట్రో ధారయతాం ధ్రువం ధ్రువో. వాం ధ్రువంతే రాజావృణో ధ్రువందేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చ మనసం ప్రజా ఆగమ్రో అగ్నేరణుమృతా భూత్వా సన్నఃకే సుకృతాయక వా విష్ణే దాతే సమనేషు ప్రవాచ్యాయాచ కర్తవగమనింద్ర సున్మదే పారావదో యత్పురుషం మృతో పుష్పప్రావృణో శరభాయక్ష బంధవే దీక్షార్థం యమార్థో కళ్యాణ ఫోన్ అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి కూడా యజ్ఞోపవిధానం జరుగుతున్నది. అందరూ కూడా రుణారా వీక్షిస్తూ ఉండండి. వాం యజ్ఞోపవేదం పరమం పవిత్రం ప్రజాపతిరస్తాతు కాకండి పరమం పవిత్రం ప్రజాపతిరస్తాదాయుష్మజ్ఞోపవేద బాలమస్తు తేజ నూతన యజ్ఞోపవిత్రమహోత్సవ కాలే అత్యంత ఆనుకూల్యత బలసిద్ధిరస్తు. ఎవరి కటారుందా? లేదు. కాబట్టి అందరూ కూడా కరుణారా వీక్షించవలసిన కోరుతున్నాము. స్వామివారి యొక్క పాదరక్షణ కార్యక్రమం అందరూ కూడా మరి అందరూ శ్రద్ధగా చేస్తూ ఉండాలి. స్మరంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షరోర్వాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమో నమః. స్వాం నమః స్మరంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షరోర్వాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమో నమః. ఇది సమస్త శ్రీరామ స్వామి దేవతా దివ్యపాదోదకం బాలపదాదుకం శిరసా గృహ్ణామి. శ్రమానం సమతిశతాయ ప్రతిదినాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి శతమనంతం పురుషమేశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘాయుః. స్వాం నమః స్మరంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షరోర్వాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రపాదాక్షరోర్వాహనామ్నే పురుషాయ సహస్రకోటి యుగధారిణే నమో నమః. అవే మాను కర్మణి సమస్త సీతారామచంద్ర స్వామి దేవతా కళ్యాణ మహోత్సవాంగత్వేన కన్యాదానమహం కరిష్యే. తదా పూర్వే సమస్త కన్యావధూనాః గోత్రచారణం కరిష్యే. గోత్ర ప్రవరణ జరుగుతూ ఉన్నాయి, చెబుతూ ఉన్నాము. అందరూ కూడా శ్రద్ధగా వింటూ ఉండాలి. అమ్మవారి యొక్క గోత్ర ప్రవరణ చెబుతూ ఉన్నాము. అంటే అమ్మవారు ఎవరు, అసలు ఏ గోత్రికురాలు, అయ్యవారు ఎవరు, ఏ గోత్రికురాలు, అసలు వారు సంబంధించిన వంశం ఎక్కడ ఉన్నది, వారి గోత్రికులు ఎక్కడ ఉన్నారు, అబ్బాయి ఏం చేస్తాడు, అమ్మాయి ఏం చేస్తాడని మనం పుట్టుపుత్రోత్తరాలని కూడా తెలుసుకుంటాం కదా. అలాగే అదే భాగంగా కళ్యాణ మహోత్సవం ఫలితాలు చూసుకోవాలి మనం. అదేవిధంగా మరి స్వామివారు ఎక్కడే వారు ఉన్నారు, అలాగే అమ్మాయి అయినటువంటి సీతా అమ్మవారు ఏ గోత్రికురాలు, ఏ వంశానికి చెందినటువంటి అమ్మవారు, ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు తెలియపరుస్తున్నాము. శ్రద్ధగా ఆలకిస్తూ ఉండండి. గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వశిష్ఠమైత్రావరుణ పౌర్ణన్యస్త్రేష్య వశిష్ఠగోత్రోద్భవస్య నాభాగ మహారాజవర్మణో
నప్రే అజమహారాజవర్మణః పౌత్రాయ దశరథమహారాజవర్మణः పుత్రాయ వశిష్ఠగోత్రోద్భవస్య శ్రీరామచంద్రస్వామినే పరబ్రహ్మణే వరాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య బ్రాహ్మణ వంశానికి చెందినటువంటి వారు ఆ యొక్క వంశోద్భవులట. అలాగే వశిష్ఠ గోత్రోద్భవులట. స్వామివారి యొక్క గోత్రము వశిష్ఠ గోత్రమట. నాభాగ మహారాజ వర్మణ నప్రే నాభాగ మహారాజు గారి యొక్క ముని మనవడట. అలాగే అజమహారాజు గారి వర్మణ పౌత్రాయ అజమహారాజు గారి యొక్క మనవడట. దశరథ మహారాజా వర్మణ పుత్రాయ దశరథ మహారాజు గారి యొక్క కుమారుడట. వశిష్ఠ గోత్రోద్భవుడట. శ్రీరామచంద్ర స్వామిని పరబ్రహ్మణే వరాయ ఆ యొక్క వరుడి పేరు శ్రీరామచంద్రమూర్తి స్వామి వారట. ఆయనే మన కళ్యాణ మహోత్సవంలో వరుడుగా కూర్చొని ఉన్నారట. అలాగే అమ్మవారి యొక్క గోత్రం చెప్తున్నాను వినండి. చతుస్సాగర పర్యంతం ఓం బ్రాహ్మణేభ్యః శుభం భవతు. అంగీరస ఆయనస్య గౌతమాంత్రశయవరులాంతస్య గౌతమ గోత్రోద్భవస్య స్వర్ణరోమ మహారాజ వర్మణః నప్రే హస్య రోమ మహారాజ వర్మణః పౌత్రే జనక మహారాజ వర్మణః పుత్రే గౌతమస గోత్రోద్భవే సీతాదేవి నామ్ని కన్యా. అంటే అమ్మవారు కూడా బ్రాహ్మణ కులానికి చెందినటువంటి యొక్క మూర్తిట. అంగీరస అంటే గౌతమస గోత్రోద్భవులట. అమ్మవారి గోత్రం పేరు గౌతమస గోత్రమట. అలాగే స్వర్ణరోమ మహారాజు గారి యొక్క ముని మనవరాలట. ఎవరు? స్వర్ణరోమ మహారాజు గారి యొక్క ముని మనవరాలట. అలాగే రస్మరోమ మహారాజు గారి యొక్క మనవరాలట. జనక మహారాజు గారి యొక్క పుత్రికట. అలాగే గౌతమస గోత్రోద్భవి సీతాదేవి నామిని అమ్మవారి యొక్క పేరు సీతాదేవట. మన కళ్యాణ మహోత్సవంలో కళ్యాణమూర్తిగా కూర్చున్న యొక్క అమ్మాయి పేరు సీతాదేవట. ఆమె మహాలక్ష్మి, మహాసరస్వతి, సౌభాగ్యవతి అయినటువంటి లక్ష్మీ చిరంజీవి సౌభాగ్యవతి ఆ యొక్క శక్తి స్వరూపమైనటువంటి అమ్మవారి సీతాదేవి అమ్మవారి ఈరోజు మన కళ్యాణ మండపంలో కన్యగా కూర్చున్నదట. అలాగే ఈ యొక్క గోత్ర ప్రబలన్నీ కూడా తెలియపరిచి ఉన్నాం కాబట్టి ఇప్పుడు అయ్యవారి యొక్క దంపతులుగాను మీ పేరేంటండి? రమేష్ గారు దంపతులు వ్యవహరిస్తూ ఉన్నారు. అలాగే అమ్మవారి యొక్క తల్లిదండ్రులుగా సీతాదేవి అమ్మవారి యొక్క తల్లిదండ్రులుగా వెంకయ్య గారు దంపతులు వ్యవహరిస్తూ ఉన్నారు. వెంకటేశ్వరుడు గారు వ్యవహరిస్తూ ఉన్నారు. కావున వీరిరువురికి కూడాను మరి వివాహ మహోత్సవాన్ని చేయడానికి సమ్మతమే. కావున మరి కన్యాదాన మహోత్సవం జరుగుతున్నది. అర్థమవుతుందా? అయ్యవారి ఎవరు మీకు అర్థమైంది కదా, అలాగే అమ్మవారి ఎవరు మీకు అర్థమైంది కాబట్టి ఇరువురికి కూడా సమ్మతమైంది కాబట్టి కన్యాదాన మహోత్సవం జరుగుతున్నది. అందరూ కూడా కళ్ళారా వీక్షిస్తూ ఉన్నారు. చేతులు పెట్టండి స్వామి. అడుగులు పెట్టాలి. వారి చేతుల పైన మీ చేతులు పెట్టాలి. వారి చేతులు ఉన్నాయి కదా, కొంచెం ముందు జరగండి. ఈ చేతులు నుంచి మా చేతులు పక్క చెప్పండి. వివాహం చేశారు కదా మనం, ఇప్పుడు మర్చిపోయారా? వాం నమస్మరంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిరోర్వాహవే వాం జాతవేద సహస్రమాం సోమనాథియదుర్హాదివేదః ఆం కన్యామిమాం కులాస్యామి కన్యాం సాయం కులంసాది శ్రీరాయ శ్రీమతి ప్రేతోహం ప్రయచ్చామి ధర్మకామార్థసిద్ధయే ఓం పద్మప్రియే పద్మే పద్మహస్తే పద్మాలయే పద్మధరాయ యథాక్షి విష్ణుప్రియే విష్ణుమనోరూపే పద్మాదపద్మై సన్నిధస్న యాతా పద్మాదరస్తావికృతని పద్మపద్రాయ యథాక్షి గంభీరావర్తనా విస్తరభృత శుభ్రవస్త్రోత్తరీయ సీతారామచంద్ర స్వామి దేవత కళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి కన్యాదానమహం పూజాం సమర్పయామి. స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా శుభముహూర్తానికి గురుజీవరాక్షేపణ ముహూర్తం అంటే జీలకర్ర బెల్లం పెడుతూ ఉన్నాము. సుముహూర్తానికి స్వామివారి కళ్యాణ మహోత్సవం అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా మరి శుభముహూర్తం ఆసన్నమై ఉన్నది. మన హిందూ సాంప్రదాయ ధర్మములు శుభముహూర్తానికి వివాహ మహోత్సవములు జీలకర్ర బెల్లం పెడతారు. జీలకర్ర బెల్లం ఎందుకయ్యా పెడతారా అంటే జీలకర్ర బెల్లము రెండు కూడాను ఒకటి రెండు కలిపితే కనుక
విడదీసేటువంటి విధంగా విడదీయరానింత విధంగా రెండు అతుక్కుని ఉంటాయి అన్నమాట. ఆ యొక్క రెండు పదార్థాలు మన శిరస్సును అంటే మాడు పదార్థాలు మాడు ఉండేటువంటి సమయం ఆ యొక్క ప్రదేశంలో పెడితే కనుక ఆ యొక్క జీలకర్ర ఎంతైతే గట్టిగా మెత్తగా ఉంటుందో జిగటగా అంటే విడిపోకుండా ఉంటుందో ఆ యొక్క కళ్యాణమూర్తి దంపతులు కూడా ఆజన్మాంతము కూడా విడిపోకుండా మరి అన్యోన్య దాంపత్యంగా ఉంటారనే భావన చేత పెద్దలు దైవజ్ఞులు పురోహితులచే నిర్మించబడినటువంటి సుముహూర్త లగ్నానికి గుణజేపణ క్షేపణ పెడతారు. అలాగే మరి మన సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ సుముహూర్తానికి గుణజేపణ క్షేపణ కార్యక్రమం జరుగుతున్నది. అందరూ కూడా కరుణారా వీక్షిస్తూ ఉండాలి. గుణజేపణ క్షేపణ ముహూర్త దేవతాభ్యో నమో నమః. అలంకారార్థాః అమీవ గంధాః ఇమే అక్షతలు వేయండి. ఇమే అక్షతః రెండు నక్షత్రం వేయండి. ఇమే అక్షతః నంబరాక్షతః యమాని పుష్పాది పుష్పాని సకల ఆరాధనే శోభన వస్తు త్వాం జాతవేదసే పుష్పాలు వేయండి. త్వాం జాతవేదసే సునవామ సోమరాతి చతుర్దః దేవేదః సర్వదుర్గాని పుష్పానావేవ సంగమృతాత్యుక్తిః తావత్యం. వాం ధ్రువం దే రాజా వృణో ధ్రువం దేవా బృహస్పతిః ధ్రువం దేంద్రశాక్యచరాష్టం ధారయత ధ్రువం ధ్రువో శుభముహూర్తే సావధాన సులగ్నే సావధాన సుసమయే సావధాన లక్ష్మీనారాయణస్యాన సావధాన శుభముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణస్యాన సావధాన శుభముహూర్తకాలే పూజాదీనాం నవానాం గ్రహాణ ఏ గ్రహాः అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. శుభముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణస్యాన త్వాం ధ్రువం తే రాజా వృణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రో ధారయత ధ్రువం ధ్రువో శుభముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణస్యాన సావధాన శుభముహూర్తకాలే సూర్యాదీన నవానాం గ్రహాణాం ఏ గ్రహాः అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. తథాస్తు. శతమానం భవతి శతాయుష్యేంద్రియే ప్రతిష్టతి శతమనంతం వసుమైశ్వర్యం భవతి శతమిది శతం దీర్ఘమాయుః. తదంగత్వేన మామూలుగా అయితే కనుక మానవ కళ్యాణం అయితే కనుక మరి వివాహ నిర్ణయాన్ని నిర్ణయించుకున్నప్పుడు కానించి ఒక నిశ్చితాంబూలాలు కానివ్వండి, ఒక లగ్నపత్రిక కానివ్వండి, ఈ సమయాల్లో పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఎప్పుడు కూడా చూసుకోరు. డైరెక్ట్గా కళ్యాణ మండపంలో తెరచల్లా అడ్డుపెట్టి జీలకర్ర నిక్షేప గుణజీకర నిక్షేపణ అంటే సుముహూర్తాన్ని జీలకర్ర వల్ల పెట్టినప్పుడే కనుక అప్పుడే చూసుకుంటారు. అమ్మాయిని అబ్బాయి, అబ్బాయిని అబ్బాయి అమ్మాయి. కానీ ఈ రోజు అలా లేదు కదా. లగ్నపత్రిక నిశ్చితాంబూల కాడి నుంచి వివాహ మహోత్సవంలో కూడా ప్రతిరోజు కూడా అమ్మాయి అబ్బాయి చూసుకునే విధంగా మరి సమాజ సనాతన ధర్మం తయారైంది. మరి అలాగే ఈ రోజు కూడా మీరు అడగొచ్చు, మరి తెరచల్లా ఎందుకు పెట్టలేదండి అని. మన సాక్షాత్ దేవతా స్వరూపమైనటువంటి శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం కాబట్టి, సీతా అమ్మవారు కాబట్టి, కళ్యాణ మూర్తి కాబట్టి సీతా అమ్మవారు కాబట్టి, సాక్షాత్ దేవతామూర్తులకే మనం తెరచల్లా పెట్టేంత అవకాశం మనకు లేదు కాబట్టి వారికి తెరచల్లా పెట్టకుండా డైరెక్ట్గా అంటే సాక్షాత్తు అమ్మవారు అయ్యవారు సాక్షాత్తుగా ఎదురుగా భావనగా చూసుకునే విధంగా జీలకర్ర బెల్లము శుభముహూర్తానికి మనం పెట్టి ఉన్నాము. కాబట్టి అందరూ కూడా నమస్కారం చేసుకోండి. సాక్షాత్తు అయోధ్య రామ మందిరములో ప్రతిష్ట అయిపోయిన తదుపరి మొట్టమొదటిసారిగా జరిగేటువంటి కళ్యాణం, భూమి మీద జరిగే కళ్యాణం శ్రీరామనవమి కళ్యాణం. అయోధ్య రామ ప్రతిష్ట జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా యావత్ భూ ప్రపంచం కూడాను జరుగుతున్న కళ్యాణ మహోత్సవం ఒక శ్రీరామనవమి ఉంటాయి అన్నమాట. ఇంతకు ముందు ఎక్కడ జరగలేదు కళ్యాణ ప్రతిష్ట. రామమందిర ప్రతిష్ట అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎలా 2 నెలలు అవుతుంది కదా ప్రతిష్ట అయిపోయింది. అప్పటి నుంచి ఇదే మొదటి కళ్యాణం ఇదే జరుగుతుంది అన్నమాట. కాబట్టి అలాంటి కళ్యాణ మహోత్సవం మన గ్రామంలో మన గ్రామ ప్రజల సహాయ సహకారం వచ్చి ఎంతో వైభవంగా కళ్యాణ మహోత్సవం జరుగుతుందంటే మన పూర్వజన్మ సుఖదా భావనగా భావన చేసి సాక్షాత్ అమ్మవారి వారికి సాష్టాంగ నమస్కారం చేసుకునే విధంగా భక్తిపూర్వకంగా నమస్కారం చేసుకోండి. జై సీతారామచంద్ర స్వాముల వారికి, సీతారామచంద్ర స్వాముల వారికి, లక్ష్మణ స్వాముల వారికి, ఆంజనేయ స్వాముల వారికి. ఆ తర్వాత కళ్యాణ మహోత్సవంలో భాగంగా అమ్మవారికి అయ్యవారికి ఇరువురు కూడాను మాంగళ్య ధారణ చేస్తూ ఉన్నాము. అందరూ కూడా శ్రద్ధగా చూస్తూ ఉండాలి.
एकपदे द्विपदे चतुष्पदे अष्टापदे नवपदे बभूषे सहस्राक्षरपट्टुण्डि सहस्राक्षरा परमेव्यो मन्नो महागौरीमावाहयामि स्थापयामि पूजयामि महालक्ष्मीमावाहयामि प्राणविहरो देहि भागं जपस्य आवाहयामि आवाहयामि शवनामयामि हस्तयोः अंजलिर्पयामि पादयोः आदिर्पयामि मुखेशुत आचमनीयो समर्पयामि ईश्वरे सर्वभूतानां तामयापत्तये श्रियो श्रीगन्धामदारयामि गन्धर्वारामरादर्शां नित्यमष्टाङ्गरेषणे ईश्वरेकं सर्वभूतानां तामयापत्तये श्रियो మూడోపాయంగా కన్యాదాన సాక్షులని చెప్పేసి ఒక ముగ్గురు దంపతులు తాంబూలాలు ఎప్పుడు ఆయన వారు ఒక ముగ్గురు పెద్ద దంపతులు వస్తే వారికి తాంబూలాలు పెట్టేస్తారు. కళ్యాణ నిర్వాహం ఒక పెద్దవాళ్ళ అమ్మాయికి అబ్బాయి వివాహం నిర్మించేటప్పుడు అటు ఇద్దరు పెద్దలు ఉండి అన్నీ కూడా సమకూర్చి వారు ఇస్తారు కళ్యాణం ఇక్కడ చేయాలి ఇలా చూసుకోవాలి ఇలా చేసుకోవాలని చెప్పేసి పెద్దలుగా వ్యవహరిస్తూ ఉంటారు. అదేవిధంగా మన సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా మరి గ్రామంలో ఎంతో వైభవపేతంగా చేయాలి, మన గ్రామంలో అందరూ కూడా కళ్యాణ మహోత్సవంలో పాల్గొనాలి అని చెప్పేసి పెద్దల సమక్షంలో నిర్ణయం జరిగింది. కాబట్టి ఆ పెద్దలుగా ఉండే ముగ్గురు దంపతులకి తాంబూలాలు ఇవ్వాలి. పెట్టచ్చు అంటే మేము రెడీ. ఎవరు హనీమూన్ గారు स्वां द्रवंदे राजावणो द्रवं देवो बृहस्पतिः द्रवंदेन्द्रश्चाप्तशराष्ट्रं धारयतां द्रवं द्रवो. जय सीतारामचंद्र स्वामी वारिकी जय, सीता महादेवी अम्म वारिकी जय, लक्ष्मण स्वामी वारिकी जय, आंजनेय स्वामी वारिकी जय, वेंकटलवाड वेंकटरमण गोविंद गोविंद गोविंद. स्वां द्रवंदे राजावणो द्रवं देवो बृहस्पतिः द्रवंदेन्द्रश्चाप्तशराष्ट्रं धारयतां द्रवं द्रवो. सीतारामचंद्र स्वामी देवतायै नमो नमः. अलंकारार्थाः अमेव गन्धाः विनयकृतः सम्प्राप्तः युमानि पुष्पाणि सकल आराधनैः शोभनमस्तु. ओम जातवेदसे द्रवामसोम मरादियतुर्दः दिवेदः तनवरदुर्गानि विश्वाः नावेव संतं दरिदात्यक्तिः. स्वां द्रवंदे राजावणो द्रवं देवो बृहस्पतिः द्रवंदेन्द्रश्चात्यचराष्ट्रो धारयतां ध्रुवं ध्रुवं ध्रुवेण हविषा ध्रुवो. ओं ध्रुवंदे राजावणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवंदेन्द्रश्चात्यचराष्ट्रो धारयतां ध्रुवं ध्रुवं ध्रुवेण हविषा ध्रुवो. ओं ध्रुवंदे राजावणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवंदेन्द्रश्चात्यचराष्ट्रो धारयतां ध्रुवं ध्रुवो. आशासानासो मनसं प्रजागो अग्निर्णमूर्त भूत्वाचन्नक्ये सुकृतायको माङ्गल्यदान मुहूर्तः शुभमुहूर्तकाले सूर्यादीन नवानां ग्रहाणां हे ग्रहाः अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु. अग्गिपడి వెలిగించమ్మా. కన్నమోగించండి. स्वां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वाधिकाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते सर्वमङ्गलमाङ्गल्ये विश्वसञ्चारवेदाना विश्वकर्म नमोऽस्तावाहिता. सीतारामचन्द्र स्वामी देवताभ्यो नमो नमः. देवे भोक्तानन्दकर्पूरः दिव्यमङ्गलनीराजना सन्दर्शयामि. नीराजनान्तर्विजयसिद्धाचमनीयो समर्पयामि.
జై సీతారామచంద్ర స్వాముల వారికి, జై. సీతా మహాదేవి సాధ్వి అమ్మవారికి, లక్ష్మణ స్వాముల వారికి, ఆంజనేయ స్వాముల వారికి, ఏడుగుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద పూలవాడ అనాథరక్షగా గోవింద గోవింద. మరి అమ్మవారికి అయ్యవారికి మరి ఆర్ధాక్షరారోపణము అంటే తలంబరాలు జరిగేటువంటి కార్యక్రమం ఉంటుంది. తలంబరాల కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి అమ్మవారికి జరగబోవు తలంబరాల కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు అయ్యవారి కృపకు పాత్రలు కావలసిన కోరుతున్న భక్తవరేణులారా, అరే భగవత్ భక్తులారా, భక్తాగ్రహ్య శ్రేష్ఠులారా, గిన్నె జాగ్రత్త. ఆంధ్రవందే రాజా చేరుచుకుభ్రంగా వాంధ్రవందే రాజా వృణోద్రవందే వా బృహస్పతి ధ్రువందేంద్రాచాగ్రచరాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువ వాంధ్రవందే రాజా వృణో ధ్రువందే వా బృహస్పతి ధ్రువందేంద్రాచాగ్రచరాష్ట్రం ధారయతా ధ్రువం ధ్రువ ధ్రువందే రాజా వృణో ధ్రువందే వా బృహస్పతి ధ్రువందేంద్రాచాగ్రచరాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువ ధ్రువందే రాజా వృణో ధ్రువందే వా బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిచరాష్ట్రో ధారయత ధ్రువం ధ్రువో వామాశాసానా సోమన సంప్రజాగో అగ్నేరణపత భూత్వా సన్నక్యే సుకృతాయకో వామాశాసానా సోమన సంప్రజాగో శోభా ఆగ్యతో అగ్నేరణపత భూత్వా సన్నక్యే సుకృతాయకో మాంగళ్యదాన ముహూర్త సుముహూర్తకాలే సూర్యాదీనాం నవాన గ్రహాణాం ఏ గ్రహాः అత్యంతానుకూల్యతాబలసిద్ధిరస్తు త్వాం శ్రీమద్విద్యుషద్ధిరచితపదద్వంద్వైకవిభ్రాజితः స్వాత్మన్న ప్రపంచకడన దీక్షాగురూణాం గురుః లోకానాం సుమతోదనవ్యవసితో యో విశ్వకర్మా ప్రభుః దంపత్యోరణయోః ప్రభావిభవయోః ప్రియాస్తవై మంగళో శ్రీమద్విద్యుషద్ధిరచితపదద్వంద్వైకవిభ్రాజితः స్వాత్మన్న ప్రపంచకడన దీక్షాగురూణాం గురుః స్వామి కలిగించండి లోకానాం సుమతోదనవ్యవసితో యో విశ్వకర్మా ప్రభుః దంపత్యోరణయోః ప్రభావిభవయోః ప్రియాస్తవై మంగళో. నమస్కారం చేసుకోండి. దంపతులుగా ఉన్నవాళ్ళు తలంబ్రాలు తీయచ్చమ్మా. దంపతులుగా ఉన్న రండి, పైకి రండి ఒకసారి తలంబ్రాలు తిరిగి కూర్చోండి అత్తయ్య. కూర్చోండి, పై పని చేసుకోండి. ధ్రువం దేవా బృహస్పతి ధ్రువందేంద్రచాగ్రచరాష్ట్రం ధారయదా ధ్రువం ధ్రువా బలసిద్ధిరస్తు ఆశాసానా సోమన సంభుజా ఆచూర్ణో అగ్నేరణవతా భూత్వా సన్నక్యే సుకృతాయకో కళ్యాణ్ చేస్తున్నాడు. మాలాదాన ముహూర్తః సుముహూర్తకాలే సూర్యాదీనా నవానాం గ్రహాణాం ఏ గ్రహాः అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ధ్రువందే రాజా వృణోద్రువందే వా బృహస్పతి ధ్రువందేంద్రాచాగ్రచరాష్ట్రం ధారయత ధ్రువం ధ్రువం ధ్రువేణ అభిషా ధ్రువం ధ్రువందే రాజా వృణోద్రువందే వా బృహస్పతి ధ్రువందేంద్రాచాగ్రచరాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువో ఆశాసానా సోమన సంప్రజా ఆత్మరణో వక్వా సన్నక్యే సుకృతాయనో తదంగత్వేన ఇది మంగళాష్టకం కుర్యాత్తు. రెండీకరించు, చేతులు పట్టండి. శ్రీమద్విద్యుషద్ధిరచితపదద్వంద్వైకవిభ్రాజితः ఇలా పెట్టుకోగలండి. శ్రీమద్విద్యుషద్ధిరచితపదద్వంద్వైకవిభ్రాజితः సమర్పన్న ప్రపంచకరణాదేశాగురునాం గురుః లోకానాం సుమతోదనవ్యవసితో శ్రీమద్విద్యుషద్ధిరచితపదద్వంద్వైకవిభ్రాజితः స్వాత్మన్న ప్రపంచకరణా దీక్షాగురూణాం గురుః లోకానాం సుమతోదనవ్యవసితో యో విశ్వకర్మా ప్రభుః దంపత్యోర్ణయోః ప్రభావిభవయోః ప్రియాస్తవై మంగళో. స్వామి దీవించండి. ఓం జాతవేదజోజనమామసోమరాదియుతహాదివేదः సలవృద్ధా విశ్వా నావేవ శబ్దం దురిత అత్యక్తిః తామగ్నివర్ణాంతపసాత్వలంతి వైరోచనీ కర్మలేషు దుష్టా దుర్గాం దేవీగం ప్రణమహం ప్రపద్యే
सुतरसितरसे नमः अग्नेत्वं वारयानव्यो अस्मानस्त्रिदानि विष्टा रोष्टप्रतिवे बहुलानि वृद्धि भवात्वकाय पर्याय संयोः विष्टानि न दृष्टः जातवेदसन्धुं नवाव वरदादि परिषि హరిత వాళ్ళైతే ఆల్రెడీ టెస్ట్ పట్టుకున్నాడు నమస్కారం చేసుకొని రెడ్డి చేయండి తామ్రాకడమని చెప్పిన వాళ్ళు శ్రీమద్దేవ్యరచితవద్వందైకవిద్రాజితः వాకన్నపంచకటనా దీక్షా గురుణాం గురుః లోకానాం సుమజో ధనవ్యవసితో యో విష్ణుర్మాతృః సంపత్యోరణయోః ప్రభావయోః తుల్యాస్తవైర్విగణోః కొంచెం కలపండి సరిపోవు మరి కూర్చోండి చేయబట్టండి శ్రీమద్దేవషద్దిరచ్చితపరద్వందైకవిభ్రాతితః లోకానాం సుభగోదనవ్యవసితో యో విశ్వకర్మా గురుః సంపత్యోరణయోః ప్రభావిపరయోః దివ్యాస్తవైమంగళం శ్రీమద్దేవషద్దిరచ్చితపరద్వందైకవిభ్రాతితః దీక్షా గురుణాం గురుః లోకానాం సుభజో ధనవ్యవసితో యో విశ్వకర్మా ప్రభుః సంపత్యోరణయోః ప్రభావిభవయోః భజంత్రులు ఆపారు ఎవరమ్మా ప్రభావిభవయోః కుర్యాస్తవై మంగ భజంత్రులు మైకేది శ్రీమద్దేవషద్దిరచ్చితపరద్వందైకవిభ్రాతితః స్వాత్మన్న ప్రపంచఘటనా దీక్షా గురుణాం గురుః లోకానాం సుభజో ధనవ్యవసితో యో విశ్వకర్మా ప్రభుః సంపత్యోరణయోః ప్రభావిభవయోః కుర్యాస్తవై మంగళం మా ఇంకా చోళ్ళు రావాలి త్వరగా రావాలి ఆయిల్ ఆయిల్ ఆవునేది కలుపు నీళ్ళు కలపకూడదు ముందు ఆయిల్ ఆయిల్ వేసుకోమ్మా ముందు అది వేసుకో అమ్మా రావా తలంబరాడు చోళ్ళు రండి తలంబరాడు రండి అందరూ ఎవరు పోయకూడదా రావాలి మా అక్షర తలంబరాడు రండి అందరూ రండి మహిళా మంది కూడా రావచ్చు రండి శ్రీమద్దేవషద్దిరచ్చితపరద్వందైకవిభ్రాతితః స్వాత్మన్న ప్రపంచఘటనా దీక్షా గురుణా స్వామీజీ లోకానాం సుభజోదనవ్యవసితో యో విశ్వకర్మా ప్రభుః సంపత్యోరణయోః ఇక్కడే ఉంటుంది శ్రీమద్దేవషద్దిరచ్చితపరద్వందైకవిభ్రాతితః స్వత్పన్న ప్రపంచకరణ దీక్షాపన్న ప్రపంచకరణ దీక్షా గురువునాం గురుః లోకానాం సుభతో ధనవ్యవసితో యో విశ్వ కుడి చేసి పోయండి లోకానాం సుభతో ధనవ్యవసితో యో విశ్వకర్మా ప్రభుః సంపత్యోరణయోః ప్రభావిభవయోః హరిత అక్షితలు వేయించుకో అక్కడ చూపించి ఎక్కడ పోతుంది ఓం ప్రాణాయ స్వాహా పావనాయ స్వాహా భవ్యానాయ స్వాహా ఉత్తరావధానయామి ముఖే శుద్ధ ఆచమనీయో సమర్పయండి ఆడవాళ్ళ ముద్ర పెట్టుకోండి చంద్రశేఖర వాం దేవి భవన్ని కిలవేది కదంబ వనవాటేషు నాగపకలి కోటి రచారుతర కోటి మణి కిరణ కోటి రంజిత పద వైపాయన ప్రభుతి చాపాయన త్రిపుతి సోపాన ధూళి చరణ
పాపమనుజాపాదలేల జనతా పాపనోటమునా జై బోలో సీతారామచంద్ర స్వామి వారికి సీతా మహాదేవి వారికి లక్ష్మణ స్వామి వారికి లక్ష్మణ స్వామి వారికి అభయాంజలి స్వామి వారికి రాజదాక్షి విష్ణప్రియ విష్ణుమనోహర కోలే దుర్పాదమై సన్నిధస్వ యాదాపద్మాసనస్తావిలకడదరి పద్మవద్రాజదాక్షి గంభీరావర్తనాభిస్తన వరదాసుప్రభద్రోత్తరీయ లక్ష్మీ క్షీర సముద్రరాజనయా శ్రీరంగదామేశ్వరే దాసీమూల సమస్త దేవతాం లోకైక దీపాంకుర శ్రీమన్మంద